ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ఇది బ్రిటిష్ ఇండియా పాస్ చేసిన యాక్ట్ ఇన్ ద ఇయర్ 1872. ఇది హోల్ ఇండియాకి అప్లికేబుల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా. ఆఫ్టర్ ది 2019 రీఆర్గనైజేషన్ యాక్ట్ తర్వాత నుంచి ఇది జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అప్లికేబుల్ అవుతుంది. ఇది సెప్టెంబర్ 1, 1872 నుంచి ఎఫెక్ట్లోకి వచ్చింది. సెక్షన్ 1 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఏంటి అంటే, ఈ యాక్ట్ని మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్తాము అని ఉంటుంది. సెక్షన్ 2 వచ్చేసి ఇంటర్ప్రిటేషన్ క్లాజ్. దీనిలో మనకి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్ట్లో మనం యూజ్ చేసే వర్డ్స్ యొక్క డెఫినేషన్స్ అనేవి మనకి సెక్షన్ 2లో ఉంటాయి. దానిలో ఫస్ట్ వచ్చేసి ప్రపోజల్ ఏంటి అంటే, ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి తన వ్యూస్ని చెప్తాడు. ఆ వ్యూస్ ఎట్లా ఉంటాయి అంటే, ఇది నువ్వు చెయ్యు లేకపోతే ఇది చెయ్యకు. ఆ ఎదుటి వ్యక్తి తన యాక్సెప్టెన్స్ని ఇచ్చే విధంగా ఉంటుంది. దాన్ని మనం ప్రపోజల్ అని అంటాము. ఈ ప్రపోజల్ ఎప్పుడైతే ఆ ఎదుటి వ్యక్తి యాక్సెప్ట్ చేస్తాడో అది అప్పుడు యాక్సెప్టెన్స్ అవుతుంది. ఎవరైతే ప్రపోజల్ని చేస్తాడో అతన్ని మనం ప్రామిసర్ అంటాము. ఎవరైతే ఈ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తాడో అతన్ని మనం ప్రామిసీ అని అంటాము. సెక్షన్ 2E వచ్చేసి అగ్రిమెంట్ అంటే సింపుల్ వర్డ్స్లో ఏం చెప్పొచ్చు అంటే, మనం ఎప్పుడైతే ఆఫర్ అనేది ఇస్తారో దాన్ని యాక్సెప్ట్ చేస్తే అది అగ్రిమెంట్ అవుతుంది. ఇక్కడ ఆఫర్ అన్న ప్రపోజల్ అన్న ఒకటే. అండ్ 2G వచ్చేసి వాయిడ్ అగ్రిమెంట్ అంటే విచ్ ఈజ్ నాట్ ఎన్ఫోర్సిబుల్ బై ది లా. కాంట్రాక్ట్ అంటే ఏంటి? విచ్ ఈజ్ ఎన్ఫోర్సిబుల్ బై లా. అగ్రిమెంట్ దట్ ఈజ్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ కాల్డ్ యాజ్ కాంట్రాక్ట్. మనకి నెక్స్ట్ టైప్ వచ్చేసి వాయిడబుల్ కాంట్రాక్ట్కి వాయిడ్ కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, వాయిడ్ కాంట్రాక్ట్ అనేది బిగినింగ్ నుంచి అది ఎన్ఫోర్సిబుల్ కాదు, అది వ్యాలిడ్ అవ్వదు. వాయిడబుల్ కాంట్రాక్ట్ వచ్చేసరికి అది బిగినింగ్లో వ్యాలిడ్గానే ఉంటుంది, కానీ ఆప్షన్ ఆఫ్ ది అగ్రీడ్ పార్టీ ఇట్ మే బికమ్ వాయిడబుల్. అంటే దాన్ని క్యాన్సిల్ చేసుకోవడానికి అగ్రీడ్ పార్టీకి ఆప్షన్ అనేది ఉంటుంది. An agreement which is enforceable by law at the option of the one party but not at the option of the other party is called as the voidable contract. Here we never use void contract.